టుడే మన రివ్యూ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిది హరహర వీరమల్లు. సినిమా అయితే నాకు నచ్చలేదు. మెయిన్లీ విఎఫ్ఎక్స్ చాలా 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 వరస్ట్గా తీశారు. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు. అండ్ కొన్ని కొన్ని ఫైట్లు చాలా బాగున్నాయి. చాలా చాలా వెరీ టూ గుడ్ అనమాట. సో వెరీ నైస్. కొన్ని కొన్ని ఫస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ అబ్బా, ఎక్సలెంట్, చాలా బాగుంది. ఆ ఎంట్రన్స్ ఫైట్ అయినా, ఆ కుస్తీ సీక్వెన్స్ అయినా, చార్మినార్ సీక్వెన్స్ అయినా మ్యాడ్ అంతే. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్లోకి వస్తే విఎఫ్ఎక్స్ అసలు ఎవడు చేసింది నాకు అర్థం కాలేదు. కానీ ఏంట్రా మరీ దారుణంగా చేశారు. బడ్జెట్ ఎంత పెట్టారు, మీ విఎఫ్ఎక్స్ ఏంట్రా అంత దారుణంగా పెట్టారు. ఇంకా చెప్తే అసలు ఏం బాగాలేదు. కొన్ని దీంట్లో నచ్చింది అంటే ఒకటే, కిరవాణి గారి మ్యూజిక్ కుమ్మేశాడు అంతే. ఒక్కనొక్క సమయం తనే కొంచెం సినిమాని కాపాడడానికి పుష్ చేశాడనమాట. అంత అంత బాగా కాపాడాడనమాట. సో సినిమా అయితే నచ్చలేదు భయ్య. రాటేశాడు మూవీ అయితే. పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పండగ అనమాట. అంటే ఆ స్క్రీన్ ప్రజెన్స్, ఆ స్క్రీన్ మీద చూడడం. కానీ మిగతా వాళ్ళకి అలా ఉండదు కదా. సో సినిమా అయితే ఫరేష్ అనమాట. రాటేసేసాడు. ఓన్లీ మీకు అంతగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి మీకు చూడాలనిపిస్తే వెళ్ళండి. అండ్ స్క్రీన్ ప్రజెంట్ బాగుంది. అండ్ కొన్ని కొన్ని ఫైట్స్ అదే చెప్పా కదా, ఫస్ట్ హాఫ్లో వస్తాయి. ఒక ఎంట్రన్స్ ఫైట్, కుస్తీ ఫైట్ ఎక్సలెంట్ అంతే. ఇంకా ఆ చార్మినార్ సీక్వెన్స్ ఉంటుంది మ్యాడ్ అంతే. 2, 3 ఫైట్లు బాగున్నాయి. మీరు చూడాలనుకుంటే చూసేయండి. ఇంకా మిగతాదంతా రాడ్డే. హ్మ్. మిగతా వాళ్ళు చూడాల్సిన అంత థియేటర్‌లో చూడాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఓటీటీకి వచ్చే వరకు వెయిట్ చేయండి. అండ్ దిస్ ఇస్ అవర్ రివ్యూ. ఇంకా ఎందుకు క్రిష్ గారు వదిలేశారు అంటే అర్థం కాలే. క్రిష్ గారు చేసిందైతే ఫుల్ బెటర్ అనుకుంటా. ఒకరే చేసింటే మేబీ మూవీ కొంచెం బెటర్‌గా ఉండేదేమో. సో ఈ ప్రాజెక్ట్‌లోకి ఇంకో గారు వచ్చారు కాబట్టి, సెకండ్ హాఫ్ జ్యోతి గారు డైరెక్ట్ చేశారు కాబట్టి అది కొంచెం బ్యాడ్ అనిపిస్తుంది. సో ఎవరైనా కానీ కథ కొంచెం వెళ్తుంది ముందరికి. సో కరెక్ట్‌గా లేదు. ఓకే. ఎనీవే సినిమా అయితే నాకు నచ్చలేదు. మీకు కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి చూసి మీ అభిప్రాయం కిందకొచ్చి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోద్దన్నదా. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి పోండి అలా. కొంచెం నాకు కూడా హైప్ అవుతది. కింద హైప్ అని ఉంటది. హైప్ చేసి ట్రెండింగ్‌లో పెట్టండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.